ఈ బిజినెస్ పెడితే కన్ఫామ్ గా సెట్ అయిపోద్ది. అంతేనంటావా? అంతే డాడీ, డౌటే లేదు. సరే చూద్దాం, అన్నిటికీ ఒక రోజు వస్తుంది కదా, తర్వాత చూద్దాం. ఇంత చెప్పిన టైం అంటావేం డాడీ, నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేక కాదురా, నువ్వు నా చిట్టి తల్లివి. అలాగే చేద్దాంలే, అదే బిజినెస్ చేద్దాం, సరేనా? ఓకే డాడీ. నానా, నా దగ్గర ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉంది నానా. ఏంటది? అది ఏంటి అంటే నానా, ఇది మన బిజినెస్ ప్లాన్. మొత్తానికి మన ఫ్యామిలీని గుడిమెట్ల మీద కూర్చోబెట్టడానికి మంచి ప్లానింగే గీసావురా. అదే నాన్న అంత మాట అన్నారు. లేకపోతే ఏంట్రా, చదువులోనే సగం మార్కులే, అమెరికాకి వెళ్ళి సగంలో తిరిగొచ్చావు. బిజినెస్ లో కూడా లాస్ వస్తే సగంలో ఆపేస్తావు. అందుకనే నేను సగం నా కొడుకు అనేది. నిజంగా నాన్న నమ్మండి నానా, ఈ బిజినెస్ పెడితే మన అప్పులన్నీ తీర్చేస్తా. ఒరే, నేను ఫస్ట్ టైం అప్పు చేసినప్పుడు అనుకుంటా, నాన్న నేను బాగా చదువుకుని మీ అప్పులన్నీ తీర్చేస్తాను, అప్పటి వరకు మీరేం భయపడొద్దు అన్నావు. గుర్తుందరా నీకు? ఇంకా 10 లక్షలు అప్పు పెట్టేసి వచ్చేసావు. ఇప్పుడు వ్యాపారం పెడితే మన అప్పులన్నీ తీరిపోతాయి నాన్న అంటున్నావు. నాకు నమ్మకం లేదు బిడ్డ. ఏం అవసరం లేదు, నేను చేసిన అప్పులతో పాటు నీ అప్పులు కూడా నేనే తీర్చుకుంటా. పోయి నువ్వు ఒక మూలను కూర్చోపో నాన్న, పోయి కూర్చోపో. అప్పులు తీర్చంట, అప్పులు. ఎప్పుడు చూడు అప్పు తీర్చు అని దొబ్బావు కదా, ఇదో నీ అప్పులన్నీ తీర్చేసా. డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకో. ఎలారా? అదంతా నీకు అనవసరం, నాకు ఇప్పుడు పెళ్లి చెయ్యి. ఒళ్ళు చిమ్చంలాడుతుందా? అప్పుడే పెళ్ళంటే అంటే ఏంటి, ముట్టి కిందకు 30 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేయవా? అరే నీకు పెళ్ళి వద్దంటున్నది, నువ్వేం చిన్నపిల్లవు, నువ్వేం కాదులేరా. పెళ్లి చేశాననుకో, పంది కన్నట్టు 10 మంది పిల్లల్ని కంటావు. నీకు పెళ్లి చేయాలంటే మళ్ళీ అప్పు చేయాలి. ఆ అప్పు తీరే లోపు నీ పిల్లలను పోషించడానికి మళ్ళీ అప్పు చేయాలి. అదంతా పక్కన పెడితే అయినా నీ మొహానికి పిల్లడానికి ఎవరు ముందుకు వస్తారులేరా? ఉంది, నేను ప్రేమించిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ఆ అమ్మాయి సరే, వాళ్ళ నాన్న సంగతి ఏంటి? అంగప్పార. వీణ్ణి ఎలా ప్రేమించావమ్మా నువ్వు? అలా అనకండి నాన్న, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను. అదే అంకుల్, నేను లేకుండా తను బతకలేదంట. మా తెలిసిలే, నువ్వు మూయ్. నీలాంటి పనికి వాళ్ళనే ప్రేమిస్తారా నా కూతురు లాంటి వాళ్ళంతా? మరి మేమెలా బతకాలి అంకుల్? ఆస్తి లేదు, ఉద్యోగం లేదు, కనీసం. అంకుల్ నో వరీస్. అచ్చి నోర్మయ్, అడ్డగాడిదా. నా నాన్న తిట్లు కన్నా మేలు. రోహిత్, కనీసం అప్పులేం లేవు కదా? అందులో డౌట్ ఏం లేదు అంకుల్, మా నాన్న నేను కలిసి దాచాం కుప్పలు. ఛీ, కర్మరా బాబు. ఆడపిల్ల ఉన్న ఇంట్లో అప్పు లేదని చెప్పేసి అనుకుంటే నీలాంటి అప్పులప్పారావుని తీసుకొచ్చేసి ప్రేమ గీమ అని చెప్పేసి అన్ని ఉన్న ఆస్తి అంతా దొబ్బెట్టేస్తున్నారు. అంకుల్ మీకు మా నాన్న ముందే తెలుసా? తెలియదు. ఏ అంటే అప్పారావు అని మా నాన్న పేరు చెప్పేసరికి నమ్మ నువ్వు ప్రేమించింది. డాడీ సర్లే, అప్పెంతుంది? మొత్తానికి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అందరూ అవునరా నీలాంటి దొంగ నా కొడుకులకే పడతారు. ఎస్. పాపం వాళ్ళ నాన్న